హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ప్రశాంతంగా నిద్రించారా? మేల్కొన్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? వచ్చిన ప్రార్థనతో ఈరోజు ప్రభు మనతో ఏం మాట్లాడతాడో విందాం. ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. మా స్థితిని ఎరిగిన దేవుడు, మా యొక్క అవసరతను ఎరిగిన దేవుడు, మమ్మల్ని బాగా ఎరిగిన దేవుడు, మమ్మల్ని ఆదరించాలని, మమ్మల్ని బలపరచాలని, మా స్థితిని మాకు తెలియజేసి నీతో సమాధానపడి నిత్యమైన దీవెనలు పొందాలని మా కొరకు చేసిన ఏర్పాటులన్నిటిని బట్టి, నీ దివ్య వాక్యమును బట్టి, పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఎవరెక్కడెక్కడి నుంచి జాయిన్ అవుతున్నారు వారందరి మీద ఆయన నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి నీ నామాన్ని మహిమపరచుకోమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారండి? నేను అన్నిసార్లు అడిగినా, మీరు చెప్పినా నాకు వినపడదు. లైవ్ చాట్లోకి వచ్చి తెలియజేయండి, లేకపోతే 954041 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ మీకు అనుకూలతను బట్టి వాట్సాప్ చేయండి. మేము వాటిని పరిశీలిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. యోగక్షేమాలు ఎరిగి మరింత ప్రోత్సాహకరంగా దేవుని సన్నిధిలో మీ నిమిత్తమై ప్రార్థిస్తూ ప్రభు ఇచ్చిన సందేశాలను అనుదినము ఈ రీతిగా మీ దగ్గర తీసుకొస్తున్నాం కదా. కీర్తన 18 తీసారా? కీర్తన 18 4వ వచనం. మరణపాశములు నన్ను చుట్టుకొనగను, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను, పాతాళపు పాశములు నన్ను అరికట్టగను, మరణపు ఊరుడు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థించి తిని. దావీదు జీవితంలో చాలా పోరాటాలు, శ్రమలు ఎదుర్కొన్నాడు. మీరు ఈ కీర్తన ప్రారంభంతో చూస్తే యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరినీ చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతని తప్పించిన దినమున దావీదు గీతవాక్యములు చెప్పి యెహోవాకు స్తోత్రించి అతడు ఇట్లనెను. తను ఒక పక్క శత్రువులు దావీదుకు, మనకి వ్యక్తిగతమైన శత్రువులు ఉండకపోయినా మనం ప్రభు పక్షంలో ఉంటే మన విరోధి అయిన అపవాది సంబంధులందరూ మనకు శత్రువులు అయిపోతారు. అంతే కదండి. మన పక్షంలో ఉన్నవారు మనకు మిత్రులు అంటాం, మనకి వ్యతిరేక పక్షంలో ఉన్నవారిని విరోధులు అంటాం. మనం ఎవరికి ఏ హాని చేయకపోయినా, మనం యేసును నమ్ముకున్న తర్వాత యేసు ప్రభువుని ద్వేషించే వారందరూ, ఆయన్ని ఎరగని వారందరూ ఆయనను ఎరిగినందున మనల్ని శత్రువులుగా ఎంచటం సాధారణమే కదా. నీతి అవినీతి, మంచి చెడుగు, నిజం అబద్ధం రెండు ఎప్పుడు కలవండి. కాబట్టి నువ్వు నీతి పక్షంలో ఉంటే అవినీతి నీకు వ్యతిరేకంగా ఉంటుంది. నీవు సత్యాన్ని అనుసరిస్తే అబద్ధం నిన్ను ఎదురిస్తుంది. నీవు ప్రేమ కలిగి ఉంటే ద్వేషం నీ మీద పగబడుతుంది. అవును, దేవుని కొరకు జీవించగోరువారు, దేవుని కార్యాలు చేయడానికి ఆశించిన వారు, దేవునిని మహిమపరచాలనే ఆశ కలిగిన వారికి ఈ లోకం శత్రువు. అందుకనే ప్రభు చెప్పాడు, మీరు నా పక్షంలో ఉంటే, మీరు నా బిడ్డలై ఉంటే, మీరు నా బీజం కలిగి ఉంటే ఈ లోకంతో స్నేహం చేయకండి. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఎవడైనా లోకమును ప్రేమిస్తే వాడు దేవునికి శత్రువు. మనం దేవునికి శత్రువు అవుదామా? దేవుని నిమిత్తమై మనుషులందరికీ శత్రువులు అనిపించుకున్నా విడవకుండా ప్రభువును ప్రేమిస్తాము. చాలాసార్లు మనుషుల్ని సంతోషపెడటానికి దేవుణ్ణి దుఃఖపరచటం,
మనం చేస్తుంటాం. కానీ నువ్వు దేవుడిని సంతోషపెడుతున్నప్పుడు మనుషులు నిన్ను చులకన చేయొచ్చు, హేళన చేయొచ్చు, నీకు విరోధులుగా మారచ్చు, నీకు అపకారం తలపెట్టవచ్చు. కానీ ప్రభువు మీద నీవు ఆధారపడ్డప్పుడు నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. చూడండి, ఎంతోమంది తమ సొంత వారిని, ఇంటి వారిని తమ శత్రువులుగా భావిస్తారు. మన శత్రువు మీ విరోధి అపవాది. ఎవడు మన విరోధి? ఏ మనుషుడు మన విరోధి కాదు. ఒక్కడే విరోధి, వాడు అపవాది. దేవుని మీద తిరగబడిన వాడు, దేవుని పక్షములో ఉన్నవారిని మింగడానికి గర్జించు సింహం వలె తిరుగుతున్నాడని బైబిల్లో హెచ్చరించబడుతుంది. సో ప్రభువుని నమ్మినందుకు మనకి అనేకులు విరోధంగా ఉంటుండొచ్చు. వాళ్ళు మనల్ని బాధ పెట్టవచ్చు, హేళన చేయొచ్చు, హింసించవచ్చు, మనల్ని ఇంకా నానా విధములైన బాధలకు గురి చేయొచ్చు. కానీ నువ్వు ప్రభు పక్షంలో నిలబడితే, నువ్వు ప్రభువుకు మొర పెట్టుకుంటే, దావీదనేవాడు, దండు దిగినను నేను భయపడను, నా ప్రభువు నా పక్షంలో ఉన్నాడు. అనేక అనుభవాలు కలిగిన దావీదు ఇక్కడ అంటున్నాడు, నాకు ఒక పక్క మరణం పాశములు, అంటే నన్ను చంపటానికి నా శత్రువు ప్రయత్నిస్తున్నాడు. భక్తిహీనులు వరద వలె పొరలు వస్తున్నాడు. ఒకటిద్దరు కాదు, వరద వచ్చినప్పుడు చూడండి ఎట్లా వస్తుందో వరద. ఎంత కార్లు కొట్టుకుపోవటం, మన చైనాలో వచ్చిన వరదలకు చూడండి ఎన్ని మునిగిపోవటం, అన్ని వస్తువులన్నీ, వాహనాలన్నీ ఆ వరదలో కొట్టుకుపోవటం ఓవర్ ద నైట్. ఎంతగా అలా శత్రువులు నా మీద పొలోమని పడిపోతున్నారు. వరద వలె శత్రువులు నన్ను నా మీద పడి నన్ను బెదిరించినను, పాతాళ పాశములు అరికట్టినను, మరణపు ఉరులు నన్ను ఆవరించినను, ఎట్టు పోలేని పరిస్థితులు కలిగినను. అవును, మీకేమైనా అలాంటి పోరాటాలు ఉన్నాయా? అనవసరంగా మీరు నిందించబడుతున్నారా? అనవసరంగా మీరు నష్టాల్లో, కష్టాల్లో కూరుకొని దుఃఖములో, వేదనలో పడుతూ ఉన్నారా? ఎవరు మిమ్మల్ని ప్రేమించటం లేదా? ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదా? ఎవరు మీకు సహాయం చేయటం లేదా? మీరు ఎవరికి ఏ ద్రోహము తలపెట్టకపోయినా మీ చుట్టూ వారు మీకు విరోధంగా ఉండటం మీరు గమనిస్తున్నారా? నిరుత్సాహపడకండి. అలాంటి ఎటువంటి సమయమైనా నేర్చుకున్నాడు దావీదు ఒక్కటే, మనుషుల మీద జగడాలకు వెళ్ళలేదు, మనుషులతో వాదనకు దిగలేదు, మనుషుల్ని ఒప్పించాలని ప్రయత్నించలేదు, మనుషులు దానికి కృంగిపోలేదు, మనుషులు చెప్పిన దాన్ని బట్టి ఆగిపోలేదు. కానీ ఏం చేశాడో చూడండి. 6వ వచనం, 18:6లో, నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని. ఇక్కడ నేర్చుకుందామండి, దేవునికి మొర్ర పెట్టుకోవటం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటం. మొర్ర పెట్టుకోవటం అంటే, మొర అంటే అది ఎంతో ఆత్మతతో ఆగకుండా ఒకే విషయాన్ని కంటిన్యూస్గా ప్రభువుకు చెప్పుకోవటం. ఆయన సన్నిధిలో సహాయం చేయ ప్రభు, సహాయం చేయ ప్రభు, సహాయం చేయ ప్రభు, సహాయం చేయ ప్రభు. యెహోవా నా బలమా పాట మీకు ఏమైనా గుర్తుందండి? ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో, మరణపుటూరులు నన్ను చుట్టుముట్టినాను, మరణ పాశములు నన్ను చుట్టుకున్నాను, నా ప్రభువే నా బలము, నన్ను విడిపిస్తాడు, నన్ను తప్పిస్తాడు. ఆయనకి మొరపెట్టు. మనుషులతో మొరపెట్టుకోకు, మనుషులతో గొడవ పెట్టుకోకు. మనుషుల్ని ఎందుకు అలాగన్నావు, నన్ను ఎందుకు ఇలా చేసావు, నాకు ఏంటి ఇలా అన్యాయం చేసావు అని మనం అనేక సార్లు మనల్ని ఎవరన్నా హింసించినప్పుడు, దూషించినప్పుడు, నిందించినప్పుడు మనం వాళ్ళ మీద పడి గొడవ పెట్టుకుంటున్నామే. కానీ ఇదంతా అపవాది పని. మన విరోధులు కాదు వీళ్ళు, మన తోటి మానవులు, మన ఇంటివారు. అయ్యో, ఈరోజు చూడండి, సొంత భార్యను విరోధంగా ఎంచే పురుషులున్నారు, భర్తను క్రూరుడిగా విరోధిగా ఎంచే భార్యలు ఉన్నారు.
ఆ భర్త ద్వారా అపవాది నేను ఎదిరిస్తున్నాడని, లేక భార్య ద్వారా నేను అపవాది శోధిస్తున్నాడని నీవు గమనించి దేవునికి మొరపెట్టిన రోజు నీ శత్రువుల్ని కూడా మిత్రులుగా చేస్తారన్నాడు ప్రభు. ఇద్దరూ ఒకే పక్షంలో ఉన్నప్పుడు వాదన ఎందుకు ఉంటుందండి? ఖచ్చితంగా మనకు వాదన వచ్చిందంటే ఒక రైట్, ఒక రాంగ్, దెర్ ఇస్ నథింగ్, నో డౌట్ అబౌట్ ఇట్ కదా. ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయంటే ఖచ్చితంగా ఒకరి పక్క సత్యం ఉన్నది, మరొకరు అబద్ధం ఉంది. మనమే ఒకరినొకరు ఒప్పించగలిగితే అసలు పరిశుద్ధాత్మ మనకి అవసరమా? ప్రభువు మనకి అవసరమా? ప్రభు ఈ లోకానికి దిగిరావలసిన అవసరం ఉందా? ఏ మనుషుడు ఇంకొక మనుషుడిని మార్చలేడు. ఏ వ్యక్తి ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒకటి హృదయాన్ని మార్చగలిగిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నీ హృదయంలో క్రీస్తుంటే నీలో క్రీస్తు స్వభావం ఉంటుంది. నీ హృదయంలో దురాత్మకు చోటిస్తే అపవాది క్రియలు, అపవాది మాటలు, అపవాది ప్రవర్తన నీలో కనబడుతుంది. ఆలోచించేయండి, నీలో ఎవరున్నారు? నీ జీవితంలో ఏముంది? క్రీస్తు నిమిత్తమై శ్రమపడేవాడిగా నీవు ఉన్నావా? లేక క్రీస్తును శ్రమ పెట్టేవాడిగా నీవు ఉన్నావా? క్రీస్తు బిడ్డలను బాధ పెట్టేవాడిగా ఉన్నావా? నేనెక్కడ క్రీస్తుని శ్రమ పెడతానండి అనొద్దు. ఆయన ఇక్కడ లేడు కదా అనొద్దు. ఆ రోజు క్రైస్తవ విశ్వాసులను, ప్రార్థనా పరులను చెల్లా చెదరు చేస్తూ వారిని హింసించుచు దూషిస్తున్నటువంటి సౌలుతో మిట్ట మధ్యాహ్నం గొప్ప వెలుగులో కనబడిన ప్రభు ఏమని అడిగాడు? ఏం చెప్పాడు? ప్రభువా నీవెవడివంటే ఏం చెప్పాడండి? నీవు హింసించుచున్న యేసుని నేనెప్పుడు నిన్ను హింసించాను? నేనెప్పుడు నేను అసలు చూడలేదే. నిన్నెప్పుడు నేను హింసించాను? ఎదురు ప్రశ్న వేయలేదండి. అర్థమైపోయింది సౌలుకి. యేసును నమ్మిన వారిని హింసించినప్పుడు యేసుని హింసిస్తున్నట్టే. చూసారండి, ఇవాళ ప్రభు బిడ్డల్ని హింసిస్తున్న వారందరూ దేవుడిని హింసిస్తున్నారు. ఆయన గుండెలు గాయాలు చేస్తున్నారు. నెవర్ క్రిటిసైజ్ అదర్స్. నీతిమంతులను జోలికి వెళ్ళొద్దు, అభిషిక్తుల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళు తప్పు చేశారో రైట్ చేశారో అది ఆయన చూసుకుంటాడు. వాళ్ళు ఆయన సేవకులు, ఆయన పనివారు. పక్కింటోళ్ళు పర్మిషన్ నువ్వు దిద్దితే ఊరుకుంటావండి? వాళ్ళు ఊరుకుంటారా? ఎందుకమ్మా లేటుగా వస్తున్నావు, ఎందుకమ్మా ఎంతసేపు ఉన్నావు అని అంటుంటే ఊరుకుంటాడండి? ఊరుకోడు కదా. మా పర్మిషన్ సంగతి నీకెందుకు అంటారు? దేవుని బిడ్డల జోలికి మనం పోవద్దు. ఎవరు పోతారు? సాతాను సంబంధులు. మొత్తం మన బైబిల్లో చదివితే దేవుని కొరకు బ్రతికే వారిని ఎలాగూ కిందకి లాగాల, ఎలాగూ వెనక్కి లాగాల అని పోరాడుతుంటారు. మనకు ఒకటే ఆయుధం, ప్రార్థన. ఎవరు ఏమన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవునికి మొర్రపెట్టు. ఆయన నీ ప్రార్థన వింటాడు. శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి దేవునికి ప్రార్థించితిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించడం. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో జొచ్చను. హల్లెలూయా. నేను దేవునికి మొరపెట్టాను, ఆయన నా ప్రార్థన విని నా స్థితిగతులను మార్చి ఉన్నాడు, నా పరిస్థితులను మార్చి ఉన్నాడు. నా మనస్సాక్షిని నేను పాడు చేసుకోకుండా, వారి వలె నేను మారకుండా వారి మధ్యలో ప్రభు సాక్షిగా నిలబడుటకు నాకు సహాయం చేస్తున్నాడు అన్నది మన సాక్ష్యంగా ఉండాలి. మీరు ఏ రకమైన శోధన, పోరాటము ఎదుర్కొంటున్నప్పటికీ అది అపవాది దగ్గర నుండి వచ్చింది అన్నది గుర్తించి మనుషులను, ఇంటి వారిని, సొంత వారిని, ఇతరులను దూషించకండి, భయపడకండి, లొంగిపోకండి. ప్రభువు నా పక్షంలో ఉన్నాడు, నా తల ఎత్తువాడు ఆయనే అని ఆయనకి మొరపెట్టండి. ఆపత్కాలంలో నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించదును, నీవు నన్ను మహిమపరచదు అన్నట్టు మన ఆధ్యాత్మిక జీవితం సాగుతూ ఉండాలి. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి,
అనేక సార్లు శ్రమ వచ్చిందని, దూషణ వచ్చిందని, నింద వచ్చిందని, నా చుట్టూన వారు నాకు విరోధంగా ప్రవర్తిస్తున్నారని, అనవసరంగా నన్ను నిందిస్తున్నారని, మంచి చేసి కీడును అనుభవిస్తున్నానని దిగులు పడుతున్న ప్రతి ఒక్కరిని ఈ సమయంలో చూస్తున్నావయ్యా. నాకే ఎందుకు ఈ శ్రమ, నాకే ఎందుకు ఈ బాధ, నేనే ప్రభువును నమ్ముకున్నాను కదా, నేను ప్రభువుకు ప్రార్థిస్తున్నాను కదా అనుకుంటూ ఎవరెవరైతే కృంగి ఉన్నారో అట్టి వారు అపవాదికి లొంగిపోక, పరిస్థితులకు కొట్టుకుపోక, వరద వలె భక్తిహీనులు మా మీద పడినప్పటికీ, మరణ పాశములు మమ్మల్ని ఈడ్చినప్పటికీ మా చేతులు ఎత్తి నీకు ప్రార్థించుటకు, మా చేయి పట్టి నడిపించే ప్రభు ఉన్నాడని విశ్వసించుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు మాకు కూడా తెలియజేయండి. మీ పక్షంలో మేము కూడా ప్రార్థిస్తాం, మీరు కూడా ప్రార్థించాల్సిమా. 9540 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. ఇతర దేశాల్లో ఉంటే మీకు వేరే నెంబర్ ఇచ్చాం, 9100 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కృంగిపోవద్దు. అంచదనాల్లో మనం ఉన్నాం, మనం లోకానికి చెందిన వారికి కాబట్టి అనేక రీతిలుగా మనం హింసల పాలవుతామన్నది అక్షరాల ఈరోజు నెరవేరడం చూస్తూనే ఉన్నాం. ఏది ఏమైనా యేసును విడవను, ఆయన పక్షమునే నేను ఉంటానని తీర్మానించుకుందాం. ఆయనకు మొరపెట్టుకుందాం, విడుదల పొందుదాం. ప్రభుత్వమైతే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం కాక.